ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా దేవుడు చక్కని వాగ్దానాలు ఇస్తూ మరి ఉదయకాల మేళలో కూడా మనల్ని ప్రేమించి మన కుటుంబాల ఆదరణ కొరకై ఆయన ఇస్తున్న మాటని చదువుకుందాం. మరి ప్రతి దినము కూడా ఈ మాటలు వింటూ ఈ మాటల ద్వారాగా మీరు బలపరచబడుతున్నారని, అనేకులకు ఈ మాటలు మీరు షేర్ చేస్తున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. రండి, ఉదయకాల మేళలో దేవుడు ఇస్తున్న మాటని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును అని దేవుడి ఉదయకాల మేళలో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు కనుక తన ప్రజల విషయమై దేవుడు చేసిన ఏ వాగ్దానం కూడా తప్పిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడై ఉన్నాడు కనుక ఈ ఉదయకాల మేళలో నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించదని చెబుతున్నాడు. అబ్రహాము తన కుటుంబం నుంచి విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితం తర్వాత మనం చూసినట్లయితే అబ్రహాము ఏమీ లేని స్థితిలో ప్రయాణము మొదలు పెట్టినప్పటికీ కూడా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి గొప్పగా ఆశీర్వదించినట్టుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. అబ్రహాము ఆశీర్వాదము మనం అనేక మార్లు తెలుసుకుంటూ ఉంటాం. అబ్రహాము జీవితంలో బయలుదేరిన స్థితి మొదలుకొని అబ్రహాము చివరి జీవితం వరకు కూడా ఎంతో గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నింపడానికి గల కారణం ఏంటి అంటే అబ్రహాము దేవునికి ఇష్టడై ఉన్నాడు. అబ్రహాము విశ్వాసములో నిలబడ్డాడు కనుక అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక, నిన్ను కూడా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక ఏమీ లేదని బాధపడుతున్నావేమో, ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావేమో, వ్యాపారంలో సమృద్ధి రావట్లేదని బాధపడుతున్నావేమో, నీ యొక్క స్థితిని చూసి కుమిలిపోతూ బాధపడుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల మేళలో నీకున్న బలహీనత బట్టి బాధపడుతున్నావేమో. దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు కనుక, అలాగే నిన్ను విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము జీవితంలోనే తన సంతానముని దేవుడు ఆశీర్వదిస్తానని విస్తరింపజేస్తానని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అబ్రహాము ఆ మాటని పట్టుకుని నడిచినందున ఆకాశ నక్షత్రం వలెను ఇసుక రేణువుల వలెను అబ్రహాముని దేవుడు విస్తరింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యాపారాన్ని విస్తరింపజేస్తాడు, నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు, నీ పరిశ్రమను విస్తరింపజేస్తాడు, నీ చదువుని విస్తరింపజేస్తాడు. నీకున్న ప్రతి సిచ్యువేషన్ కూడా దేవుడు బలపరచడానికి ఇష్టపడుతూ ఉండగా ఈ ఉదయకాల మేళలో నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు విస్తరింప చేయబడాలన్నా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి అబ్రహాము వలె నమ్మకంగా దేవునితో నువ్వు నడవగలిగితే, ఈ ఉదయకాలాన్ని దేవునితో నువ్వు ప్రారంభించగలిగితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడని స్తోత్రాలు నాయన. ఇదిగో నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను విస్తరింపజేస్తానని ఉపమానంగా నాయన అబ్రహాముని మాకు పరిచయం చేసినందుకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల మేళలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఆశీర్వాదాల కొరకు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు విస్తరణ కొరకు ప్రభువా. ఈ ఉదయకాల మేళలో ఆయన నీ వైపు చేతులెత్తిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, గొప్ప కార్యములతో ఎత్తిపట్టమని నాయన వారి సంతతిని, వారి కుటుంబాన్ని విస్తరింపజేయమని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబాల్లో, సమస్తమైన చోట పరిచర్యల్లో విస్తరింపజేయమని ప్రభువా. ఈ ఉదయకాల ఈ మాటలు కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, అలాగే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న మా ప్రియ కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు తోడై ఉండి వాగ్దానాన్ని స్థిరపరచమని, నువ్వు ఇచ్చిన మాటను తప్పే దేవుడు కనుక కాదు కనుక, నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు కనుక నీ బిడ్డల పక్షమున సమస్తమును జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాగ్దానం మీ కుటుంబాల పక్షం నెరవేర్చును గాక.